హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం వెల్కమ్ టు అవర్ ఛానల్ వైబ్ విత్ నదీరా. అందరికీ ఇంకొకసారి అయితే హ్యాపీ న్యూ ఇయర్. మీ న్యూ ఇయర్ ఎలా గడిచింది ఏంటి అన్నది అయితే నాతో షేర్ చేసుకోండి. ఇక్కడైతే నేను జనవరి 1 రోజు వ్లాగ్ షేర్ చేస్తున్నాను. ముందటి రోజు చెప్పినట్లు నేనైతే ఇడ్లీ బ్యాటర్ వేసి పెట్టాను కదా. సో ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇడ్లీ అయితే చేస్తున్నాను. మా ఇంట్లో అయితే కంపల్సరీ ఇడ్లీ చేసినప్పుడల్లా వడ అంటే మన గారెలు ఉంటాయి కదా, మేదు వడ అంటారు. సో అదైతే కంపల్సరీ, మేమైతే ఉద్ది వడ అంటాము. సో రకరకాలుగా పిలుస్తూ ఉంటారు కదా, ప్రాపర్ రాయలసీమ అయితే ఉద్ది వడలు అనేది అంటాము. సో ఇంకా అట్లా ఇడ్లీ, చట్నీ, సాంబార్ ఇంకా ఉద్ది వడ అయితే చేస్తున్నాను. 99% ఇడ్లీ ఉంది అంటే కంపల్సరీ వడ అనేది మ్యాండేట్ అనమాట. ఇంకెప్పుడో ఒక్కసారి అట్లా ఓన్లీ ఇడ్లీ, చట్నీ, అది కూడా సాంబార్ కంపల్సరీగా ఉండాలి. సో అది ఆల్రెడీ నేనైతే ఇడ్లీ నిన్న నైట్ వేసేసి పెట్టేశాను కదా. కప్పు మినపప్పుకి 3 కప్పులు రవ్వ వేసేసి ఇంకా నానబెట్టి గ్రైండ్ చేసేసి పెట్టుకున్నాను. చక్కగా ఫర్మెంట్ అయింది. ఇంకా ఇడ్లీ పెట్టేసుకోవడమే. ఇంకా మినపప్పు కూడా నైటే నానబెట్టి పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే చట్నీ, సాంబార్ ప్రిపేర్ చేసుకుంటే నెక్స్ట్ ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు కదా అన్నట్టు ఇంక ఇక్కడైతే సాంబార్కి అయితే చేస్తున్నాను. ఈరోజు సాంబార్లో వచ్చేసి నేను బెండకాయ, ఆలు ఇంకా వంకాయ వేసి అయితే చేస్తున్నాను. అయితే చాలా బాగుంటుంది. సాంబార్లో ఆలు ఏంటి అని అస్సలు ఆలోచించదు, ఒక్కసారి అయితే వేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఎలా చేస్తాను ఏంటి అన్నది అయితే మీతో షేర్ చేస్తాను. ఈ సాంబార్ రెసిపీ మనకి ఇడ్లీ చట్నీతో కాకుండా వడ, దోశ ఇవన్నిట్లో కామన్గానే తింటూ ఉంటాం, కానీ రైస్లో కూడా చాలా బాగుంటుంది. సో ఎలా చేస్తాను అనేది అయితే షేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే కందిపప్పు, కొంచెం పసుపు వేసేసుకొని ఇంకా వాటర్ వేసేసి బాయిల్ చేసి అయితే పెట్టుకున్నాను పక్కన. ఇంకా అందులో ఏం వేయలేదు. ఇంక ఇక్కడ వచ్చేసి పోపు వేసుకుంటున్నాను అనమాట డైరెక్ట్గా. ఇట్లా కడాయిలో నూనె వేసేసి ఆవాలు, జీలకర్ర, కాస్త ఇంగువ, తర్వాత ఆనియన్, ఇంకా టమాటో, ఆలు, వంకాయ, బెండకాయ అన్నీ కలిపి వేసాను. సో అన్నీ ఒకటేసారి మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసుకొని ఫ్రై చేసేసుకోవడమే. ఇందులోనే మనకి ఉప్పు, రుచికి సరిపడినంత ఉప్పు, అంటే ఉప్పు వేస్తే తొందరగా మగ్గుతాయి కదా అన్నట్లు రుచికి సరిపడినంత ఉప్పు, తర్వాత పసుపు వేసేసి ఫ్రై చేస్తున్నాను అనమాట. అట్లా మనం లో ఫ్లేమ్ మీద ఒక 5 to 6 minutes వరకు ఏంటంటే ఫ్రై చేసామంటే మనకి ఆలు, వంకాయ అన్నీ కరెక్ట్గా కుక్ అవుతాయి. మళ్ళీ ఆలు సపరేట్గా వాటర్లో వేసి బాయిల్ చేయాల్సిన అవసరం లేదు. ఇది అంటే ఆలు వేయడం యాక్చువల్గా మా మేనత్త మా అమ్మకు చెప్తే, సో మా అమ్మ ఇంక చేస్తూ ఉండేది. అట్లా మాకు టేస్ట్ బాగా నచ్చి నేను కూడా వేస్తున్నాను అనమాట. ఆలు అంటే ఏంటంటే చాలా వేయాల్సిన అవసరం లేదు, జస్ట్ మీడియం సైజు ఒకటి వేసామనుకోండి సరిపోతుంది. సో అది ఇంక ఇక్కడ అవి ఫ్రై అవుతూ ఉన్నాయి. ఏంటి అంటే వెజిటేబుల్స్ అనేవి ఫ్రై అవుతున్నాయి. ఇష్టం ఉంటే ఇంకా ఏవైనా వెజిటేబుల్స్, బీన్స్ అలా కూడా వేసుకోవచ్చు. బట్ నా దగ్గర ఉన్న అంటే అవైలబిలిటీలో ఉన్న వెజిటేబుల్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకా అంత లోపల కందిపప్పుకి మనం కుక్కర్ పెట్టుకొని ఉంటాం కదా, సో అదైతే ప్రెషర్ పోయింది. సో మూత తీసేసి ఒకసారి అట్లా పప్పు గిత్తితో మెదిపేసుకొని ఇంకా చింతపండు పులుసు, మనకి ఎంత పులుపు కావాలి అనే దాన్ని బట్టి చింతపండు పులుసు వేసేసుకొని అట్లా కలిపేసేసుకొని ఈ పోపులోకి వేసేసుకోవడమే. సింపుల్గా అయిపోతుంది, పెద్ద తతంగం అదంతా ఏముండదు, చాలా సింపుల్గా ప్రాసెస్ అయితే అయిపోతుంది. యాజ్ యూజువల్ నేను ఎప్పుడూ చెప్పిన విధంగానే నేను యూజ్ చేసే సాంబార్ పౌడర్ అయితే 777 అనమాట. చాలా బాగుంటుంది. మన సైడ్ అయితే అవైలబుల్గా ఉంటుంది, హైదరాబాద్ అక్కడ సైడ్ అయితే కంపల్సరీ అవైలబుల్గా ఉంటుంది. సో మీరైతే వెళ్ళి ఒకసారి తీసుకొని వచ్చి ట్రై అయితే చేయండి, చాలా బాగుంటుంది, మీకు కంపల్సరీ నచ్చుతుంది. మనకి ఏంటంటే చెన్నై సాంబార్ తిన్నట్లే ఉంటుంది అనమాట, చాలా అంటే చాలా బాగుంటుంది. సో అది ఇంక ఇక్కడ వచ్చేసి సాంబార్ పౌడరు, ఇంకా అయితే నేను కన్సిస్టెన్సీకి తగిన విధంగా వాటర్ కూడా పోస్తూ ఉన్నాను అనమాట. అదే టామరిన్ పల్పులోంచి తీసాను కదా చింతపండు రసము. సో ఇప్పుడైతే మళ్ళీ అందులోనే కొన్ని వాటర్ వేసి ఇంకొకసారి పిసికైతే వాటర్ అనేది కన్సిస్టెన్సీ గట్టిగా కావాలంటే గట్టిగా, మనకి మీడియం సైజులో కావాలంటే అట్లా అనమాట. అంటే మనకి ఎలా కావాలంటే అట్లా, పల్చగా కావాలంటే పల్చగా, అట్లా మన వాటర్ అయితే అడ్జస్ట్ చేసుకోవాలి అంతే. ఇంక ఇక్కడ వచ్చేసి సాంబార్ పొడి, తర్వాత కొంచెం కారం వేసేసుకున్నాము అంటే సాంబార్ అనేది రెడీ. కారం ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు, జస్ట్ సాంబార్ పొడి వేసుకున్నా సరిపోతుంది. ఇంకా లాస్ట్లో ఒక కాస్త మరిగిన తర్వాత ఇంకా కొత్తిమీర వేసేసుకుంటే సరిపోతుంది అనమాట. సాంబార్ అనేది రెడీ. ఇంకా ఆల్రెడీ నేనైతే చట్నీ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇంకా ఇడ్లీ పెట్టేసుకొని తర్వాత వడ వేసేసుకుంటే సరిపోతుంది. ఈ రోజు అయితే మేదు వడలో ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ బాయిల్
ఇవన్నీ కట్ చేసుకొని వేస్తున్నాను. రెగ్యులర్గా అయితే నేను మిక్సీలో కచ్చాపచ్చగా దంచి వేస్తూ ఉంటాను కదా, కానీ ఈరోజు అయితే మాత్రం నేను లైక్ ఏంటంటే సన్నగా కట్ చేసి అయితే వేసుకుంటూ ఉన్నాను అనమాట. సో జనవరి 1 స్టార్ట్ అయిపోయింది, న్యూ ఇయర్ అంటే న్యూ ఇయర్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఒక 1 ఇయర్ మొత్తం ఎలా గడిచిందో ఏంటో కూడా అర్థం కాలేదు. అంటే ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది అనమాట. 2024 నాకైతే చాలా ఫాస్ట్గా గడిచిందేమో అన్నట్లు అనిపించింది. సో మీకు కూడా అలానే అనిపించిందా అన్నది అయితే నాతో షేర్ చేయండి. 2025 ఇంకా మనకి అందరికీ బాగా గడవాలని అయితే కోరుకుంటూ ఉన్నాను. హోప్. ఇంకా ఇక్కడ వచ్చేసి లాస్ట్లో కొత్తిమీర అయితే వేస్తున్నాను అనమాట. సో అది ఇంకా అలాగే ఏంటంటే December 31 ఎలా గడిచిందో అది కూడా నాతో అయితే షేర్ చేయండి. మేమైతే చెప్పాను కదా నైట్ డిన్నర్కి అయితే వెళ్ళాము నిన్న. అంటే 12 వరకు లేంలేండి, 11:30 అయిందనమాట. అయితే సర్వీస్ అయితే చాలా స్లోగా ఉండే, అంటే 31 కదా, చాలా రష్ కూడా అలానే ఉండే. అంటే కొంచెం టైం స్పెండ్ చేసినట్లు ఉంటుంది. అంటే ఇంకా ఏంటంటే ఫ్యామిలీస్ అంతా ఎవరు ఎక్కువ లేని వాళ్ళంతా బయట తిరుగుతూ ఉంటారు కదా, సో అట్లా రెస్టారెంట్స్ ఇంకా ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఎక్కువ. సో అది ఇంకా చాలా అంటే చాలా లేట్గా సర్వీస్ ఉండే. లైక్ 8 o'clock అలా వెళ్ళాము, మేమైతే వచ్చేసరికి 11:30 అయింది. ఇంకొక హాఫ్ అన్ అవర్ అట్లా డిలే చేస్తుంటే రెస్టారెంట్లోనే మా న్యూ ఇయర్ అయితే స్టార్ట్ అయ్యేది అట్లా అనమాట. ఇంకా ఇక్కడ చూస్తున్నారా ఇడ్లీ కూడా పెట్టేశాను. సో 4 అన్నట్లు పెట్టాను, కానీ ఆ 4 కూడా తినలేదు. అంటే వడ తింటాం కదా, అందుకని కొంచెం హెవీగా అనిపిస్తుందిలేండి. ఓన్లీ ఇడ్లీ అయితే తినొచ్చు, కానీ ఇంకా వడ కూడా ఉంటుంది కాబట్టి ఇంకొంచెం హెవీగా అనిపిస్తుంది. జస్ట్ 3 ఇడ్లీ అట్లా పెట్టేసుకొని తిన్నాము. అయితే ఇంకా చూడాలి. అయితే నిన్న ఫ్రెండ్స్ తోటి వెళ్ళాం కదా, జనవరి 1 ఇంక ఇద్దరమే ఉంటాము, బోర్గా ఉంటుంది. బయటికి వెళ్తే కొంచెం కలర్ఫుల్గా అట్లా ఉంటుంది అని అయితే అనుకున్నాము. ఇంకా నాన్ వెజ్ ఎందుకో తెచ్చుకోవాలనిపించలేదు. సో ఆ రోజు జనవరి 1 రోజు అయితే నాన్ వెజ్ అనేది ఏం తెచ్చుకోలేదు. నాకు ఎప్పుడైనా కానీ జనవరి 1 వచ్చిందంటే నా చిన్నప్పుడే గుర్తొస్తుంది. లైక్ ఏంటంటే స్కూల్స్కి కాలేజెస్ కాదులేండి, స్కూల్కి వెళ్ళేటప్పుడు గ్రీటింగ్ కార్డ్స్ వచ్చేవి ఎంతమందికి గుర్తున్నాయి. లైక్ ఏంటంటే మన హీరోయిన్స్ అలానే ఫ్లవర్స్ ఇంకా అట్లా గ్రీటింగ్స్ ఉండేవి కదా, ఇట్లా షీట్ లాగా ఉండేటివి. లైక్ 10 రూపీస్కి అట్లా షీట్, 20 రూపీస్కి అట్లా షీట్ ఉండేటివి. సో అట్లా గ్రీటింగ్ కార్డ్స్ తీసేసుకొని మళ్ళీ అన్ని కట్ చేసుకొని మంచిగా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని కొత్త డ్రెస్ వేసుకొని స్కూల్కి వెళ్ళి షేర్ చేసుకుంటా అంటే పంచుతూ ఉంటాం కదా, ఇది మీకు అది నాకు అని ఆల్రెడీ ముందు రోజే ఇది వీళ్ళకి ఇవ్వాలి అది వాళ్ళకి ఇవ్వాలి అని వెనకాల అంటే విషెస్ చెప్తూ రాసుకొని ఫ్రమ్ టు అని రాసేసి ఇచ్చేవాళ్ళం కదా. నాకు ఎప్పుడు అదే గుర్తొస్తుంది. ఆ వైబ్స్ చాలా బాగుండేటివి. ఇప్పుడు జస్ట్ ఇట్లా మన వాట్సాప్లో ఏంటంటే ఫార్వర్డ్ మెసేజ్లు అయిపోయాయి, కానీ అప్పుడు మాత్రం స్పెషల్గా స్కూల్కి వెళ్ళి అట్లా షేర్ చేసుకునే వాళ్ళం కదా గ్రీటింగ్ కార్డ్స్. నాకైతే అది చాలాసార్లు అంటే ఆ రోజులు మిస్ అయినాయేమో అన్నట్లయితే అనిపిస్తుంది. ఇప్పుడు ఉన్నారు కానీ పిల్లలు ఇంకా ఆ జనరేషన్ ఉన్నట్లయితే లేదు అన్నట్లే అనిపిస్తుంది. జనరేషన్ అంటే పెద్ద కాదులేండి, కానీ చేంజెస్ అయితే చాలా వచ్చాయి. సో అది జస్ట్ వాట్సాప్లో మెసేజ్ చేసేసుకోవడం, జస్ట్ కనిపిస్తే హ్యాపీ న్యూ ఇయర్. కొంతమంది అయితే అది కూడా మర్చిపోతూ ఉంటారు. సో అది ఏంటి అంటే హ్యాపీ న్యూ ఇయర్ మనం చేసుకోవాలి అని కాదు, కానీ ఏదైనా కానీ చిన్నదైనా పెద్దదైనా ఒక చిన్న సెలబ్రేషన్ చేసుకుంటే మన మనసుకి ప్రశాంతంగా ఉంటుంది అని అయితే అనుకుంటాను. సో అది నేనైతే చిన్నప్పటి రోజులు చాలా మిస్ అవుతున్నాము. అయితే ప్రిన్సిపల్స్కి టీచర్స్కి సపరేట్గా గ్రీటింగ్ కార్డ్స్ పెట్టుకోవడము, తర్వాత ఇయర్ మొత్తం ఎత్తి పెట్టుకోవడము, లైక్ ఏంటంటే ఎవరి దగ్గర ఎన్ని గ్రీటింగ్ కార్డ్స్ ఉన్నాయి అన్నట్లయితే చూసుకోవడము, ఇదంతా ఒక బాగా అనిపించేది. ఇంకా ఇప్పుడు అవన్నీ ఏం లేవు కదా, జస్ట్ ఫార్వర్డ్ మెసేజ్ పంపించామా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకున్నామా అయిపోయిందా అన్నట్లే ఉంటుంది. సో అది ఇంక ఇక్కడైతే నేను మీకు చూపిస్తుంది ఏంటంటే వాషింగ్ మిషన్కి కవర్ అయితే తెప్పించాను. లైక్ అమెజాన్ నుంచి అయితే కవర్ తెప్పించాను అనమాట. సో క్వాలిటీ అయితే బాగానే ఉంది, ఎందుకంటే ఇక్కడ చాలా డస్ట్ ఎక్కువ వస్తుంది అనమాట. మొత్తం ఇంకా బ్లాక్ అయిపోతుంది. అంటే గ్యాప్స్ ఉంటాయి కదా మనకి పైప్ దగ్గర, అట్లా గ్యాప్స్ ఉంటాయి కదా. సో మళ్ళీ డస్ట్ అంతా ఫామ్ అయిపోతే అది క్లీన్ చేసుకోవడం కష్టం అన్నట్లు నేనైతే ఇంకా వాషింగ్ మిషన్ కవర్ అయితే తెప్పించాను అనమాట. అదే ఇంకా వాషింగ్ మిషన్కి అయితే వేశాను. మా వాషింగ్ మిషన్ వచ్చేసి ఫ్రంట్ లోడ్ ఫ్రంట్ లోడ్ కాదు, టాప్ లోడ్. సో ఎందుకో నాకు టాప్ లోడ్ కన్వీనియంట్గా అనిపిస్తుంది. సో టాప్ లోడ్కి ఏది అయితే కావాలో ఆ కవర్ అయితే తెప్పించాను అనమాట. ఇంక ఇక్కడ లంచ్కి వచ్చేసి సింపుల్గా టమాటో పప్పు ఇంకా బెండకాయ ఫ్రై అయితే చేద్దాం అనుకున్నాము. లైక్ ఏంటంటే బాగుంటుంది కదా కాంబినేషను.
టమాటో పప్పు ఇంకా బెండకాయ ఫ్రై, అందుకని ఇంక ఇక్కడైతే పప్పుకు వేశాను. పప్పు అందరికీ తెలిసిందే కదా, జస్ట్ నార్మల్గా నేను ఎలా చేస్తాను అన్నది అయితే చూపిస్తున్నాను అంతే. సాంబార్ అయితే అయిపోయింది, కొంచెం ఉంది అంతే. ఇంక అందుకే అని ఇంక ఇక్కడ పప్పు అయితే చేస్తున్నాను. సాంబారు నేను తింటాను కానీ నదీం తినలేరు, లైక్ రైస్లోకి తినలేరు అనమాట. ఇంక అందుకని తనకి ఈ టమాటో పప్పు అంటే ఇష్టము, అందుకని చేస్తున్నాను. ఫస్ట్ అయితే కందిపప్పు కడిగి ఇంకా వాటర్ పోసేసుకొని కాస్త బాయిల్ వచ్చిన తర్వాత మనకి వైట్ లేయర్ వస్తుంది కదా, సో అది కాస్త తీసేసి దాంట్లో టమాటో, తర్వాత చింతపండు, తర్వాత ఆనియన్, వెల్లుల్లి అయితే వేసేసుకోవాలి. తర్వాత పసుపు వేసుకోవాలన్నమాట. ఇంకా కారం కూడా ఒకటేసారి వేసేసుకొని మూత పెట్టేసుకున్నాము అంటే మనకి ఒక 3 విజిల్స్లో పప్పు అనేది ఉడికిపోతుంది ఈ టమాటోస్తో కలిపి. ఒక్కొక్కసారి వంకాయ కూడా వేస్తూ ఉంటాను, ఇష్టమైతే వేసుకొని. మళ్ళీ హెవీగా అవుతుంది అన్నట్లు నేనైతే లైక్ ఏంటంటే అప్పుడు అయితే వేయలేదన్నమాట. ఒకవేళ పప్పు ఎక్కువగా కావాలి, ఇంకా టేస్ట్ కాస్త డిఫరెంట్గా కావాలి అంటే టమాటోస్ వేసుకోవచ్చు, సారీ వంకాయ అయితే వేసుకోవచ్చు అనమాట. ఇంక ఇక్కడ చూస్తున్నారా నేనైతే పసుపు, ఉప్పు అయితే వేయలేదు, సారీ పసుపు, చింతపండు, తర్వాత వెల్లుల్లి, తర్వాత ఆనియన్ అయితే వేసేసి ఇంకా లాస్ట్లో కాస్త ఆయిల్ వేసేసి ఇంకా కుక్కర్ మూత పెట్టేశాను. ఒక 3 to 4 విజిల్స్ వస్తే పప్పు అనేది చక్కగా ఉడికిపోతుంది. ఇంక ఇక్కడ వచ్చేసి అప్పడాలు అయితే వేస్తున్నాను. అయితే బెండకాయ ఫ్రై చేద్దాం అనుకున్నాను కదా, సో ఫ్రై చేసే ముందరే అదే ఆయిల్లో కొన్ని అప్పడాలు అయితే వేయించుకుంటున్నాను. లైక్ పప్పు, బెండకాయ ఫ్రై, అప్పడాలు, ఇంకా పెరుగు ఇవన్నీ ఉంటే చాలా అనిపిస్తుంది కదా. రీసెంట్గానే చేశాను పప్పు బెండకాయ, ఇంకా మళ్ళీ ఎందుకో తినాలనిపించి ఇంకా హాఫ్ బెండకాయలు అట్లా ఉన్నాయన్నమాట, ఇంకా మళ్ళీ తినాలనిపించి మళ్ళీ చేశాను. ఎప్పుడు బోర్ కొట్టింది కదా లైక్ పప్పు బెండకాయ ఇలాంటివన్నీ. అయితే పచ్చిమిరపకాయలు పప్పు చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా నదీంకి అంత ఇష్టం ఉండదు అనమాట. సర్లే జనవరి 1st రోజు కదా, ఎందుకు ఇష్టం లేని చేయడం అన్నట్లు ఇంకా టమాటో పప్పు చేశాను. టమాటో పప్పు అంటే నాకు కూడా చాలా ఇష్టము, సరే ఇద్దరం తింటాం కదా అన్నట్లు ఇంకా టమాటో పప్పు, బెండకాయ ఫ్రై అయితే చేశాను. బెండకాయ ఫ్రై చాలా సింపుల్గా చేసేస్తాను, చాలా బాగుంటుంది. ఏంటంటే సన్నగా కట్ చేసేసుకొని ఇంకా తాలింపు వేసేసుకోవడమే అనమాట. ఇవి నేను లాస్ట్ టైము ఒకసారి ఎగ్జిబిషన్కి వెళ్ళాను, కుకుమేళా అని ఒక ఎగ్జిబిషన్ అయితే జరిగింది ఇక్కడ పూణేలో. సో ఆ ఎగ్జిబిషన్లో ఈ అప్పడాలు అయితే తీసుకొని వచ్చాను అనమాట. ఇంక ఇదే లాస్ట్ బ్యాచ్, ఇవి అయిపోతే ఇంకా అయిపోయినట్టే, ఇంకా మళ్ళీ తీసుకొని రావాలన్నమాట. అప్పడాలు ఉన్నాయి, ఇంకా ఇట్లా ఒడియాల టైప్ కావాలంటే ఇంకా ఎప్పుడైనా తీసుకొని రావాలి, లేదు అంటే మళ్ళీ మార్చిలో వస్తే అమ్మ ఒకవేళ పెడితే ఇంకా అక్కడ నుంచి తెచ్చుకుంటాను. ఇంకేడైతే పెట్టుకునే అంటే ఫెసిలిటీ అయితే లేదు, ఇంకా బయట నుంచి తెచ్చేసుకోవడమే. ఒకవేళ ఈ ఇయర్ పెట్టలేకపోతే ఊర్లో అది ఇంక ఇక్కడ బెండకాయ ఫ్రైకి అయితే పోపు అయితే వేసేస్తున్నాను. ఇంకా ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటే మాత్రం అది పక్కన తీసేసి ఫ్రైకి ఎంత కావాలో అంత ఆయిల్ వేసేసి ఆవాలు, జీలకర్ర, ఇంకా మినపప్పు నాకు ఇట్లాంటి తాలింపులలో చాలా ఇష్టం. శనగపప్పు కూడా ఇష్టమేలేండి, కానీ ఇంకా ఈరోజు శనగపప్పు అనేది వేయలేదు. జస్ట్ ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసేసి ఆనియన్స్ వేసేసి కాస్త ఇట్లా ఫ్రై చేస్తున్నాను అనమాట. నాకైతే ఈ కడాయి చాలా కన్వీనియంట్గా ఉంది. ఇంకా ఏమో మనకి లైక్ ఏంటంటే నాకేంటంటే ఏదైనా కొత్తది తెచ్చామనుకోండి దాంట్లోనే చేయాలన్నట్లు అనిపిస్తుంది అనమాట. ప్రతి రెసిపీ దాంట్లోనే కుక్ చేయాలన్నట్లయితే అనిపిస్తుంది. సో ఇంకా ప్రతి ఒక్కదానికి ఇట్లా యూజ్ చేస్తున్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ డీప్ ఫ్రై ఐటమ్స్ అవి చేసుకోవడానికి ఈ కడాయి నాకు కంఫర్ట్గా అనిపిస్తుంది. ఎక్కువ ఆయిల్ వేయకుండా మినిమం ఆయిల్ వేసేసి చేయొచ్చు అన్నట్లు అంటే అనిపిస్తుంది అనమాట. ఇంకా అక్కడ ఆనియన్స్ కాస్త ఫ్రై చేసేసిన తర్వాత నేనైతే బెండకాయలు మళ్ళీ సపరేట్గా ఏం ఫ్రై చేయలేదు, డైరెక్ట్ అందులోనే ఫ్రై చేసేసాను అనమాట. ఏం జిగురు అలాంటిది ఏమి పట్టదు, సో అందులోనే ఫ్రై చేస్తాను అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి పప్పు అయితే ఉడికిపోయింది. ఇంకా పప్పు ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్ మూత తీసేసి రుచికి సరిపడినంత ఉప్పు, రాళ్ళు ఉప్పు కానీ నార్మల్ ఉప్పు కానీ ఏదైనా కానీ రుచికి సరిపడినంత ఉప్పు వేసేసి ఇంకా పప్పు గిత్తితో మెదిపేసుకోవడం అనమాట. నాకైతే ఈ పప్పు గిత్తితో మెదపడమే కంఫర్ట్గా అనిపిస్తుంది. సో ఇంకొకటి ఉంటుంది మ్యాషర్ అని, సో నాకెందుకు అది అంత కంఫర్ట్గా అనిపించదు. మన పాతకాలం లైక్ ఏంటంటే కొన్నన్నా మనం మర్చిపోదు కదా అన్నట్లయితే అనిపిస్తుంది ఈ పప్పు గిత్తి. ఇంకా ఇప్పుడన్నా ఇట్లా పైన పెట్టుకొని అట్లా మెదుపుకుంటున్నాను, కానీ చిన్నప్పుడు అమ్మ ఏంటంటే చిన్నప్పుడు అంటే కాలేజ్కి అట్లా వెళ్ళేటప్పుడు లేండి, మరీ చిన్నప్పుడు కాదు. సో ఎప్పుడైనా పప్పు చేసింది అంటే కదా మమ్మీ నాకు ఇచ్చేది అనమాట, చిన్న చిన్న అలవాట్లన్నీ నేర్పించేది. సో అట్లా పప్పు ఎనుపు అన్నట్లయితే అనేది మేము పప్పు మెదపడాన్ని పప్పు ఎనపడం అని అయితే అంటూ ఉంటాము. సో పప్పు ఎనుపుదురా అని చెప్పేసి ఇట్లా పప్పు గిత్తి ఇచ్చేది. సో కింద పెట్టుకొని ఇట్లా
ఏదైనా బట్ట అడ్డంగా పెట్టుకొని అయితే కూర్చొని మెలిపేదాన్ని. సో నాకైతే ఇట్లా అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి అనమాట. ఇట్లాంటివి ఎన్నో చేస్తున్నప్పుడు అప్పుడు ఇట్లా చేసేవాళ్ళం కదా, ఇప్పుడు ఇవన్నీ మారిపోయాయి అన్నట్లయితే అనిపిస్తుంది. ఎలా అయితే ప్రతి సంవత్సరము మారిపోతూ ఉంటుందో అట్లా మన అలవాట్లు కూడా మారుతూ వచ్చాయి. ఏదో ఎక్కడో ఉంటాయిలేండి, లైక్ ఊర్లలో ఇంకా ఆ అలవాట్లు అనేవి ఉన్నాయి. నాకు తెలిసి ఇంక ఇప్పుడు ఊర్లలో కూడా చేంజ్ అవుతూ వస్తూ ఉన్నాయేమో. సో అది ఇంక ఇక్కడ వచ్చేసి పప్పు గిత్తితో మొత్తం అయితే ఇట్లా మెదిపేసుకుంటూ ఉన్నాను అనమాట. సో ఇంకా 2025 రిజల్యూషన్స్ ఏమనుకున్నారు అన్నది అయితే నాకైతే కామెంట్స్ చేసేయండి. నేనైతే ఏమనుకోను. నేను ఈ సంవత్సరం ఇది చేయాలి అది చేయాలని ఏమీ లేదు, ఫ్లోలో వెళ్ళిపోవడమే అంతే. మనం అనుకున్నాము చేయలేకపోతే అదొక ఇదిగా ఉంటుంది, లేదు అంటే చేయాలి చేయాలి అని ఒక మైండ్లో బర్డెన్ లాగా అనిపిస్తుంది అనమాట. సో అలా కాకుండా మనకు అనిపించినప్పుడు, అంటే మనకి ఇది చేయాలి అనుకుంటే చేయాలి, అంతేకాని ముందే రిజల్యూషన్ పెట్టుకొని రాసుకొని చేసుకొని ఇదంతా ఎందుకో నాకు అంత ఇదిగా అనిపించదు. సో అది. అండ్ 2024లో ఏంటంటే మీ పాజిటివ్ థింగ్స్ ఏంటి, నెగిటివ్ థింగ్స్ ఏంటి అన్నది కూడా నాతో అయితే షేర్ చేయండి. నాకైతే 2024 చాలా ఫాస్ట్గా గడిచిపోయింది. 2023లో మేము అట్లా లైక్ ఏంటంటే హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాము. మళ్ళీ 2024కి మళ్ళీ పూణేకి రిటర్న్ అయిపోయాము. సర్కిల్ లాగా జరిగిపోయింది అనమాట. ఇంకా అంటే మొత్తం షిఫ్టింగ్ సెట్ అవ్వడము ఇలానే జరిగిపోయింది. అంటే కొత్తగా ఏమి అనిపించలేదు అనమాట, రెగ్యులర్ లైఫ్ అన్నట్లు అనిపించింది. బట్ 2024 మాకైతే కొంచెం మంచి జరిగింది అనుకోవాలండి. కొంచెం ఏంటంటే జాబ్ పర్పస్ కానీ అలా కానీ. ఇంకా యూట్యూబ్ అంటారా, నేను స్టార్ట్ చేసిందే 2024 జూలైలో, జూన్ మార్చ్ అనుకుంటా. సో మార్చ్లో స్టార్ట్ చేశాను. సో ఏదైనా కానీ కొంచెం టైం అయితే పడుతుంది. వెంటనే క్లిక్ అవ్వాలి అంటే అది కాని పని. ఏదో చాలానే లక్కీ కలిసి వస్తే ఇంకా అది అవుతుంది, లేదు అంటే ఇంకా మనం చేసే కష్టానికి బట్టి ప్రతిఫలం అనేది ఉంటుంది. సో నేనైతే వెంటనే కావాలి అని అయితే ఏమనుకోలేదు. ఆల్రెడీ నేను అంటే కోవిడ్ టైంలో ఒక ఛానల్ స్టార్ట్ చేశాను, కుకింగ్ ఛానల్. అప్పుడు ఆ ఛానల్ అంతా నడవలేదు. సో ఇంకా ఆ ఛానల్ డిలీట్ చేసి ఈ ఛానల్ పెట్టి సో వ్లాగింగ్ అయితే చేస్తూ ఉన్నాను. హోప్ ఈ ఇయర్లో అన్ని పాజిటివ్ రిజల్ట్స్ రావాలని అయితే అనుకుంటున్నాను. చేసే ప్రయత్నం అయితే చేస్తూనే ఉంటాము, ఫలితం మనం అయితే ఎక్స్పెక్ట్ చేయదు కదా. సో అది. ఇంక ఇక్కడైతే పోపు మెదిపేసేసి పప్పుకైతే తాలింపు వేసేసాను. ఆవాలు, జీలకర్ర, ఇంకా ఆనియన్స్, వెల్లుల్లి, కరివేపాకు ఉంటే కరివేపాకు వేసేసి పోపు వేసేసుకోవడమే. సో ఆ రోజు నాకు కరివేపాకు అవైలబుల్గా లేకపోతే జస్ట్ ఆనియన్స్. మేమైతే పప్పు తర్వాతలో ఆనియన్స్ అయితే కంపల్సరీ వేస్తాము, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో అది ఇంకా పప్పుకైతే తర్వాత వేసేసాను. ఇక్కడ బెండకాయలు అయితే లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసేసి ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు, పసుపు, కారము, ఇంకా వెల్లుల్లి రబ్బలు దంచేసి వేసేసుకొని పప్పుల పొడి ఉంటే పప్పుల పొడి ఇలాంటివి వేసుకోవచ్చు. రెగ్యులర్గా అయితే నేను కొబ్బరి, తెల్లవాయి, తర్వాత పప్పులు గ్రైండ్ చేసింది అయితే వేస్తూ ఉంటాను. సో ఇక్కడైతే సింపుల్గా చేస్తున్నాను అనమాట బెండకాయ ఫ్రై. చాలా బాగుంటుంది, అస్సలు జిగటగా ఉండదు, పొడి ఆడుతూ వస్తుంది అనమాట. సో ఎవరైనా ఇట్లానే చేస్తారా అనేది అయితే నాకు కామెంట్ చేయండి. ఆల్మోస్ట్ బెండకాయ ఫ్రై ఇలానే చేస్తూ ఉంటారని అయితే అనుకుంటూ ఉన్నాను. నాకైతే బెండకాయ కర్రీ కంటే కూడా బెండకాయ ఫ్రై అంటే చాలా ఇష్టము. ఎప్పుడైనా కానీ బెండకాయ ఫ్రైలో కారము ముందే వేయకుండా లాస్ట్లో వేసాము అంటే మన బెండకాయల్లో ఏంటంటే ఆ పచ్చదనం ఉంటుంది కదా, అది నల్లగా కాకుండా ఉంటుంది అనమాట. అంటే చాలా నల్లగా కనిపించుకోకుండా ఫ్రై బాగుంటుంది. జస్ట్ లాస్ట్లో వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూస్తున్నారా, నేనైతే వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చగా దంచి వేసేసాను. ఇంక ఇక్కడైతే బెండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. లాస్ట్లో పచ్చి కరివేపాకు అయితే ఇంకా ఏంటంటే నది బయటికి వెళ్ళి ఉండే అనమాట. పప్పు తర్వాత వేసేటప్పుడు ఏంటంటే కరివేపాకు లేకుండే, నది ఇంకా అట్లా బయటికి వెళ్ళారు కదా, కాల్ చేసి చెప్తే అప్పుడు తీసుకొని వచ్చారు. ఆల్రెడీ అప్పటికే ఇంకా పప్పు తర్వాత అనేది వేసేసాను. సో ఇంకా ఇప్పుడు లాస్ట్లో తెస్తే లాస్ట్లో కొంచెం ఇట్లా పచ్చిది వేసామనుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. సో ఇంక ఇక్కడ వచ్చేసి బెండకాయ ఫ్రై అయితే రెడీ. ఇందులో మనము పల్లీలు కావాలంటే ఫ్రై చేసుకొని వేయచ్చు, బట్ నేనైతే వేయలేదు. అంటే పప్పులోకి నంచుకోవడానికి ఇట్లనే బాగా అనిపిస్తుంది అనమాట. లేదంటే డైరెక్ట్గా వైట్ రైస్లోకి ఇది పెట్టేసుకొని అయినా తినేయచ్చు. సో అది. ఇంకా ఎలా అయినా జనవరి 1 కదండి, కొంచెం బయటకు అయితే వెళ్ళాలన్నట్లు లంచ్ చేసేసి ఇంకా ఎందుకు ఇంట్లో కూర్చొని పడుకోవడం అన్నట్లు మళ్ళీ మాల్ కదా వెళ్దాం అన్నట్లయితే అనుకున్నాము.
అట్లా వెళ్తూ వెళ్తూ ఇంకా ఆకలేస్తుందని చెప్పేసి ఇక్కడైతే ఒకటి బ్రెడ్ ప్యాటీస్ తీసేసుకొని అలానే నది మీద పులావ్ తీసుకున్నారు. అంటే కొత్తగా పెట్టారంట, ట్రై చేద్దామని జస్ట్ హాఫ్ అయితే తీసుకున్నాము. 30 రూపీస్ కాస్ట్ వచ్చేసి. ఇంకా అలా మాల్లో తిరిగేసి వస్తూ వస్తూ ఇక్కడైతే మిసల్ పావ్ తిన్నాం అనమాట. మిసల్ పావ్ అయితే చాలా బాగుంది. సో మిసల్ పావ్ తినేసి ఇంటికి అయితే వెళ్ళిపోయాము. లైక్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్ అయితే వచ్చారనమాట. జనవరి ఫస్ట్ కదా అన్నట్లు వచ్చారు. సర్లే ఇక్కడ చోలే భటూరే పెట్టారు, బాగుందంట, తిన్నాం పదా వెళ్దాం వెళ్దాం అంటే ఇంకా మళ్ళీ వెళ్ళాం అనమాట. లైక్ ఏంటంటే ఇంకా ఇంటి దగ్గరలే కదా అని ఇంకా ఫ్రెష్ అయిపోయి వెళ్ళిపోయాము. అక్కడ చోలే భటూరే వచ్చేసి 120 రూపీస్ కాస్ట్. టేస్ట్ అయితే చాలా బాగుంది. మనకి ప్రాపర్ ఢిల్లీలో దొరుకుతుంది చూడండి, ఆథెంటిక్ చోలే భటూరే అలానే ఉందన్నమాట. అదే మాల్స్లో వెళ్ళామంటే 300-400 కాస్ట్ చేస్తారు. టేస్ట్ మాత్రం రెగ్యులర్గానే ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ప్రాపర్ చోలే భటూరే. అయితే చోలే భటూరే తీసుకోవడానికంటే ముందు మమ్మూస్ కూడా ఆర్డర్ చేసుకున్నాము. ఇంకా మమ్మూస్ అంటే ఆల్రెడీ మేము ఆఫ్టర్నూన్ లంచ్ చేసాము, తర్వాత అట్లా మాల్కి వెళ్ళాలని చెప్పేసి ఇంకా బయట అట్లా తిన్నాం కదా, ఎక్కువ హెవీగా అయితే తినాలనిపించలేదు. ఇంకా అందుకని చెప్పేసి 1 ప్లేట్ ఆఫ్ చోలే భటూరే, తర్వాత ఇంకొక 1 ప్లేట్ మమ్మూస్ అయితే తీసుకున్నాము. అదే షేర్ చేసుకున్నాము అనమాట. అట్లా జస్ట్ అట్లా టైం పాస్ అయినట్లుంటుంది కదా, అట్లా కూర్చొని వద్దాం అన్నట్లు బయటకు వచ్చాము. అదే చోలే భటూరే కూడా ఎలా ఉంటుంది టేస్ట్ చేద్దాం అన్నట్లయితే వచ్చామన్నమాట. సో అలా మమ్మూస్ ఇంకా చోలే భటూరే తినేసి ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇలా మా జనవరి ఫస్ట్ అయితే గడిచింది. సో మీ డే ఎలా గడిచింది అనేది నాకైతే కామెంట్ చేయండి. వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.